రైట్ బ్రేకింగ్ చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ట్యాంకర్ నుంచి పొగలు వెలువడినప్పటికీ సకాలంలో మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రావెల్ బస్ చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు తెలుస్తుంది. బస్సులోని ప్రయాణికులను ప్రమాదం నుంచి తప్పించి మరొక బస్సులో ప్రయాణికులను పంపారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ రచన. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మాచారం ఫ్లైఓవర్ పైన పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే జాతీయ రహదారి 44 రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనక నుండి జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ లోని కెమికల్ మంటలు అంటుకునేది కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు రచన. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. జడ్చర్ల సిఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఏదైతే జగన్ ట్రావెల్స్ బస్సు దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏదైతే ఈ క్రమంలో జడ్చర్ల పట్టణానికి చేరువలో మాచారం ఫ్లైఓవర్ బ్రిడ్జి పై వద్ద వెళ్తున్న హైడ్రోక్లోరిడ్ యాసిడ్ ట్యాంకర్ ను వెనక నుండి జగన్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొనడంతో ట్యాంకర్ లో ఉంచి కెమికల్ కింద రోడ్డుపై పడి పొగలు కమ్ముకున్నాయి. అయితే వెంటనే ఏదైతే తేరుకున్న డ్రైవర్ అలాగే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అందరూ ఎగ్జిట్ డోర్ ద్వారా కిందికి దిగారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పవచ్చు రచన. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కెమికల్ లీకేజ్ ద్వారా వస్తున్న పొగలను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన ఏదైతే జడ్చర్ల సిఐ కమలాకర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువైపుల ట్రాఫిక్ ను నిలిపివేశారు. బస్సు ప్రమాదం బాధితులను మరో ట్రావెల్ బస్సులో హైదరాబాద్ కైతే తరలించారు. ఈ ఘటన జాతీయ రహదారి 44 పై జరిగింది. ఇరువైపుల సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పవచ్చు రచన. దీంతో ఏదైతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అంతేకాకుండా మనం ఈ మధ్య చూస్తున్నాము, ముఖ్యంగా ఎక్కువ మోతాదులో బస్సు ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అదే రీతిలో ఈ రోజు కూడా ఈ యొక్క సంఘటన అక్కడ జడ్చర్ల నియోజక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కావచ్చు, అలాగే బస్సులో ఉన్న ప్రయాణికులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎలాంటి సంఘటన జరగకుండా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు రచన. మరి బస్సులో 40 మంది ఉన్నట్లు తెలుస్తుంది. మరి వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ మరి జగన్ ట్రావెల్ బస్ డ్రైవర్ పరిస్థితి అంటే మరి ఆయనకి ఏమైనా జరిగిందా అనే పరిస్థితి ఏంటి? అయితే ఒక్కసారిగా ఈ ఉదయం 5 గంటల సమయంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఇది శీతాకాలం సమయం కావడంతో ఒక్కసారిగా మంచుతో కోరుకున్న ఉంటుంది. అయితే ఆ యొక్క మంచు వల్లనే ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అయితే కేసు అయితే నమోదు చేశారు స్థానిక జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో. దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందువల్ల ఈ యొక్క సంఘటన జరిగింది, బస్సు అతివేగం వల్లనా లేక శీతాకాలం ఉండడం వల్ల ఏమైనా మంచు పొగల వల్ల ఈ యొక్క సంఘటన జరిగిందా అని దానిపై విచారణ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి, కానీ ఎవరికి ఏమి కాలేదు. అటు డ్రైవర్ కి ఏం కాలేదు, ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా ఏం కాలేదు. అందరిని అయితే వేరే ఒక బస్సులో హైదరాబాద్ కి తరలించారు రచన. ఇది చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రహీం. అవసరంలో లారీ వస్తుంది, కారు వాడు సడన్ లో వచ్చినాడు. ఇది సెంటర్ లో వస్తుంది ఆయిల్ ట్యాంకర్, యాసిడ్ ట్యాంకర్. ఎక్కడ గత్యంతరం లేదు, దానికి తొలగింది. ఎక్కడ నుండి ఎక్కడ పోతారు? అది చిత్తూరు నుంచి హైదరాబాద్. యాక్సిడెంట్ వల్ల మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన ట్యాంకర్ కొంచెం లీక్ అవడం జరిగింది. అది కంటిన్యూ లీక్ అవుతుంది. మన వాటర్ ప్రొజర్తో టెండర్తో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఫైర్ అనేది లేదు.
40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్.